వెల్కమ్ టు 7 ఎక్స్ప్రెస్ న్యూస్. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల పరిధిలోని తిరుమలాపురం పంచాయతీలో గల గుడినర్వ గ్రామ సచివాలయంలో స్వచ్ఛ భారత్ పారిశుద్ధ్య కార్మికుడు బక్క నాగరాజు 7 ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ, నేను నాతో పాటు బక్క వెంకటయ్య, మామిడి అంతోను మేము ముగ్గురం తిరుమలాపురం పంచాయతీలో పనిలో చేరడం జరిగిందని, పనిలో చేరిన కొంతకాలం పాటు సకాలంలో తమకు జీతం అందిందని, తర్వాత జీతం ఆపేశారు. ఎన్నిసార్లు గ్రామ సర్పంచ్ని అడిగినా ఆయన పంచాయతీ బిల్లులు రాగానే ఇస్తానని చెబుతూ సంవత్సరాల పాటు ఆపేయడం జరిగింది. కరోనా సమయంలో కూడా మా ప్రాణాలు తెగించి మా పంచాయతీలో ఉన్న 5 గ్రామాలలో మేము వెట్టి చాకిరీ చేశాం. వెంకటయ్య ఆస్మా పేషెంట్గా ఉండి కూడా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పనిచేశాడు. ఆ సమయంలోనే ఆయనకి కరోనా సోకడంతో చూపించుకోవడానికి డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడి కొన్ని నెలల పాటు మంచాన పడి జీతం కోసం ఎదురు చూసి చివరికి తన ప్రాణాలను కూడా వదిలేశాడు. ఇది అత్యంత బాధాకరమైన విషయమని ఆయన అన్నారు. ఒకరోజు మా గ్రామ సర్పంచ్ని గట్టిగా నిలదీయడంతో ఫోటోలు దిగినంత మాత్రాన జీతం వస్తుందా అని కాలనీగా మాట్లాడుతూ, మీకు జీతం ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు ఏమీ లేవని, అవసరమైతే పని చేయండి, లేకపోతే మానేయండి, కొత్త వాళ్ళను పెట్టుకుంటామని చెప్పి దురుసుగా ప్రవర్తించి ఆగిపోయేలా చేశాడు. పంచాయతీలో ఎంత డబ్బు వచ్చినా తాము వాడుకుంటున్నారు తప్ప మా కష్టాన్ని మాకు ఇవ్వకుండా వారు దిగమింగుతూ ఉన్నారని పారిశుద్ధ కార్మికుడు బక్క నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మా కష్టాన్ని మాకు ఇప్పించాలని ఆయన కోరారు. గున్నెరలో స్వచ్ఛ భారత్ పనిచేసిన తెల్లపురం పంచాయతీ బక్క నాగరాజు. నేను అది 3 సంవత్సరాలు చేసిన. కరోనాలో బీసింగ్ చల్లి మందు కొట్టి అన్నీ చేసిన సార్. నాకు జీతాలు 3 సంవత్సరాలు చేసిన రాలేదు. 6 నెలలకే వచ్చినాయి. ప్రెసిడెంట్ని అడిగితే నువ్వేం పని చేసినావు అని అడిగింది నన్ను. ఊరికి ఫోటోలు తీసినావు అన్నట్టు సార్. అది ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఊరికి 3 సంవత్సరాలు ఇంటికాడ ఇబ్బంది అయ్యి కూతురు అల్లాడిపోయినాం సార్ మేము. నాతో పాటు వెంకటయ్య చేసింది సార్, బక్క వెంకటయ్య. ఆయన 1 సంవత్సరం వచ్చినాయి, 2 సంవత్సరాలు రావాలా. ఆయన లాస్ట్కు చనిపోయింది సార్. వాళ్ళు ఇబ్బంది పడి ఇంకా నేను ఇద్దరికి రావాలి సార్. నాకు అంతేందుకు కరోనాలో పనిచేసి ఆ మాసం కూడా కరోనా వచ్చి ఆయన చనిపోయిండు. ఆయన ఇప్పుడు ఇబ్బందిలో ఉండవు. కొడుకు వచ్చి కొడుకు కూడా చేసింది సార్ నా చెప్పని. ఆయన చనిపోయింది. ఇంకా అంతే సార్. మాకు జీతాలు లేక అల్లాడిపోయింది. 3 సంవత్సరాలు ఆయిల్ పెట్టుకొని తెచ్చేలాగా 5 ఊర్లు పంచాయతీ 5 ఊర్లు తిరిగిన సార్ నేను. దయించి ఒక జీతాలు ఇచ్చేటట్టు చేయండి సార్.